ఇంకా ట్రాక్ ఎక్కని సినిమా చుట్టూ రచ్చ. తమిళుల ఆరాధ్య దైవం అంటూ ఇష్యూ. గాడ్ ఆఫ్ వార్ మూవీపై సోషల్ మీడియాలో వార్ ఆఫ్ వర్డ్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. అయితే డైరెక్టర్ హీరో వర్షన్ ఏంటో బయటికి రావట్లేదు. కానీ వార్ ఆఫ్ గాడ్ మ్యూజిక్ డైరెక్టర్ కి మాత్రం పెద్ద కష్టమే వచ్చి పడిందట. అసలే ఆ ప్రాజెక్ట్ ని ఎలా డీల్ చేస్తున్నారోనన్న సస్పెన్స్ కొనసాగుతుందట. ఇక తమిళ సంగీత దర్శకుడైన ఆయనపై ప్రెజర్ పెరుగుతోందట. ఇంతకు ఈ వివాదం ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ డెసిషన్ ఎలా ఉండబోతోంది? గాడ్ ఆఫ్ వార్ ఎన్నో ట్విస్టుల తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న మూవీ. ఇలా అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో అలా కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా తీస్తారన్న టాక్ తో తమిళుల నుంచి సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాడ్ ఆఫ్ వార్ తో పాటు ధనుష్ చేస్తున్న మురుగన్ సినిమా ఒకే సబ్జెక్ట్ చుట్టూ తిరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. అయితే ఈ డిబేట్ ఒక్కసారిగా హీట్ ఎక్కడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీట్ అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆయన ట్వీట్ లో మురుగన్ నార్త్ దేవుడు అని ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండడంతో తమిళ ప్రేక్షకులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మురుగన్ తమిళ ప్రజల ఆరాధ్య దేవుడు అంటూ తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ వర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ పనిచేస్తూ ఉండడంతో వివాదం ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన అనిరుద్ తమ భావోద్వేగాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రాజెక్టుకు ఎలా పనిచేస్తాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు తమిళులు. దీంతో అనిరుద్ ఫుల్ ప్రెజర్ గా ఫీల్ అవుతున్నట్లు టాక్. అయితే ధనుష్ చేస్తున్న తమిళ్ మురుగన్ సినిమాకు మాత్రం ఆడియన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ పెరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో అనిరుద్ పై ఒత్తిడి, వ్యతిరేకత పెరుగుతోందా లేక ఇవన్నీ సోషల్ మీడియా హైప్ మాత్రమేనా అనేది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది.